మధురమైన పరమాన్నం ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పరమాన్నానికి కావాల్సిన పదార్థాలు: పాలు, బియ్యం, పెసరపప్పు, పంచదార, బెల్లం, కొబ్బరి ముక్కలు. ముందుగా స్టవ్ మీద ఒక తపాలా పెట్టుకోవాలండి. దాని తర్వాత నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, అందుకు 4 గ్లాసుల మంచినీళ్ళు తీసుకుంటున్నానండి. అందులో ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. దాని తరువాత ఆ నీళ్ళల్లో మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని మనం అందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలండి. బియ్యం ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులో 2 స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. మనం అప్పుడప్పుడు ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలండి. కలుపుతూ ఉన్నాక కొంచెం సేపటికి బియ్యం మెత్తగా అయిందా లేదా చూసుకోవాలండి. మెత్తగా అయింది అంటే ఒక గ్లాస్ బియ్యం కొలతకి ఒక గ్లాసు పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకున్నాక ఒక 2 నిమిషాలు అలా ఉంచాలండి. తర్వాత నాకు ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల పాలు పట్టిందండి. తర్వాత కలుపుకోవాలి. నాకు ఇక్కడ 4 గ్లాసుల నీళ్ళు, 4 గ్లాసుల పాలు పట్టిందండి. కొంచెం పంచదార పాలల్లో కరిగి అది బాగా ఉడికినంత వరకు ఉంచుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని 2 నిమిషాలు ఉడికించి, దాని తరువాత కొబ్బరి ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించాక కొబ్బరి ముక్కలకి సరిపడా బెల్లం వేసుకొని, బెల్లం కరిగినంత వరకు ఉంచుకొని, మీకు నచ్చితే ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. దాని తర్వాత ఒక 2 నిమిషాలు కొత్తలాడినంత వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. అంతే, సింపుల్గా పరమాన్నం ఎలా చేసుకోవాలో చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.